ఈరోజు శనగపప్పు, క్యాబేజీ, టమాటా కర్రీ చేయడం ఎలాగో ఈరోజు చూద్దాం. క్యాబేజీ సన్నగా తరుక్కొని 2 ఉల్లిపాయలు, 2-3 టమాటాలు, 2-3 పచ్చిమిర్చి గంట ముందు శనగపప్పు నానేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడి అయినాక ఒక 3 చెంచాల నూనె వేసుకొని నూనె వేడి ఎక్కినాక ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు శనగపప్పు వేసుకొని ఎర్రగా అయినాక మంచిగా కలుపుకొని అందులోకి ఉల్లిపాయలు వేసుకొని కోసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక రెబ్బ కలమాకు రెక్కలు వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఒక చెంచాడు ఉప్పు వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు ఎర్రగా అయినాక మనం కోసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకొని మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మూత తీసి నానేసుకున్న శనగపప్పు వాటర్ అంతా వంపుకొని శనగపప్పు వేసి ఆ శనగపప్పుని మంచిగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత వాటర్ అంతా ఇలా తేలిన తర్వాత టమాటా ముక్కలు వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక చెంచాడు పసుపు వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి తగినంత కారం పొడి, తర్వాత తగినంత ఉప్పు వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసినాక వాటర్ అంతా ఇలా తేలుతుంది. మంచిగా కలిసేటట్టు కలుపుకొని మనకి తగినంత వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక చెంచాడు ధనియాల పౌడర్ వేసుకొని తగినంత కొత్తిమీర సన్నగా తరుముకొని పైకి చల్లుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్లు వచ్చేదాకా పెట్టాలి. 2 విజిల్లు వచ్చినాక
కుక్కర్ మూత తీసినాక తర్వాత మన క్యాబేజీ, శనగపప్పు, టమాటా కూర తయారు అవుతుంది. ఈ విధంగా టేస్టీ కూర తయారు.